కూర్చో. పర్లేదండి. ఈషాకి మా ఆయనకి ఎలాంటి సంబంధం ఉండేది డాక్టర్? నేను ఇంకా ప్లంబర్ని పంపించినందుకు తిట్టడానికి వచ్చావేమో అనుకున్నా. ప్లంబర్ విషయం ట్రీట్మెంట్ కోసం సరిపెట్టుకోగలను, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఏముందో చెప్పగలిగే వాళ్ళు వాళ్ళిద్దరే. అందులో ఒకళ్ళు మిస్సింగ్, ఒకళ్ళు సైలెంట్. నేనైతే వాళ్ళిద్దరు క్లోజ్నెస్ చూసి పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నా, కానీ ఈ లోపు ఏమైందో ఏమో. మా ఆయన గురించి చెప్పండి డాక్టర్. నవీన్ గురించి చెప్పాలంటే చాలు డాక్టర్. మీకు బాగా తెలిసిన వ్యక్తి గురించి చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నారంటే నాకు అర్థమైంది. అమ్మా త్రిపుర, త్రిపుర సిస్టర్. ఎస్ మ్యామ్. డాక్టర్ ఈషా ఇల్లు ఎక్కడ? ఎంవివి కోర్టు యార్డ్, మాదాపూర్. ఏ ఫ్లాట్కి వెళ్ళాలమ్మా మీరు? డాక్టర్ ఈషా ఉండేది ఇక్కడేనమ్మా. ఆవిడ మీకు ఏమైనా బంధువులు అవుతారా? ఆవిడ లేరమ్మా, తాళాలు ఉన్నాయి, ఇమ్మంటారా? నాదో చిన్న ప్రపంచం. నేను, నాన్న ఊళ్ళో ఉన్న ప్రతి పుట్టినరోజుకి నాన్నదే ఫస్ట్ విషెస్. కానీ ఈసారి మాత్రం ఎవరు పెట్టుంటారబ్బా? సర్ప్రైజ్! తిలక్, యు? నేను కాదు, ప్లాన్ వాడిది. యు? హ్యాపీ బర్త్డే. నవీన్తో నా రిలేషన్ కొలీగ్ నుండి క్లోజ్ ఫ్రెండ్ దాకా తనే నా లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ అయ్యేదాకా ఎదిగింది. అది ఎంతగా అంటే తన ఇష్టాలు నా ఇష్టాలుగా మారేంతగా, తన స్నేహితులందరూ నా స్నేహితులు అయ్యేదాకా. నవీన్ నాకు ఇంత దగ్గరగా ఉన్నా నేను ఇంకా దూరంగానే ఉన్నాను అనే ఫీలింగ్ ఉంది. ఆ దూరాన్ని శాశ్వతంగా దూరం చేసి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఒకరోజు తిలక్ని ఫ్లాట్కి రమ్మని పిలిచాను. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ముందు లోపలికి రా. ఈషా, విషయం ఏంటో చెప్పు. క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? కళ్ళు మూసుకో. ఓకే, హ్యాపీ? యా. చేయి చెప్పు. ఏంటిది? హే, you're my best brother. హ్యాపీయా? థ్యాంక్ యూ. జస్ట్ థ్యాంక్స్ ఏనా? నీకేం కావాలో అడుగు, నేను ఇస్తా. నవీన్ కావాలన్నయ్య. తిలక్ అన్నయ్య చెప్పినట్లుగా నా లవ్ ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఏంటి పిలిచావు? అది నీకు సిగ్గు సూట్ అవ్వదు, కానీ ఎందుకు పిలిచావో మ్యాటర్ చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నవీన్. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని. చూడు, ఈ షేరింగ్లు గీరింగ్లు నాకు పడవు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు? తిలక్ గడ్ అంటే ఇష్టం, సుభాష్ గడ్ అంటే ఇష్టం, కీర్తి అంటే ఇష్టం. నువ్వు అంతే. అలా అనకు నవీన్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఐ రియలీ డూ లవ్ యూ. చూడు, లవ్ అంటే చూయింగం లాంటిది. నోట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి బయటికి తీస్తేనే
బాయ్. నవీన్ నవీన్ అలా అన్నప్పటి నుంచి నా మనసులో లేదు. అంతకు ముందులాగా నవీన్ నాతో క్లోజ్గా ఉండట్లేదు. మెల్లిమెల్లిగా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. నవీన్ మీద పిచ్చి రోజు రోజుకి పెరుగుతోంది. కొన్ని రోజులకి నా ఫోన్ అటెండ్ చేయడం కూడా మానేశాడు. ఇంకో నెంబర్ నుంచి ట్రై చేశాను. నవీన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో నవీన్, ఫోన్ పెట్టేకు, ఒక్క నిమిషం. నేను చెప్పేది విను. నువ్వా? ప్లీజ్, ఐఎమ్ బెగ్గింగ్ యూ. చెప్పు. నవీన్, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. డామ్ ఇట్, నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. నువ్వంటే చచ్చేంత పిచ్చే. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఇది మాత్రం నిజం. బెదిరిస్తున్నావా? అవును. ఇంకో గంటలో నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే నిజంగానే చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవడం ఏంటే? ఇలాగే టార్చర్ పెట్టావంటే ఏదో ఒక రోజు నేనే చంపేస్తాను నిన్ను. నవీన్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నవీన్ నో అన్న తర్వాత నా లైఫ్ అంతా చీకటిగా ఉంది. రాత్రి 8:30 నవీన్ ఫోన్ చేసి తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. హలో ఇషా, మనం ఒక గంటలో నా ఫామ్ హౌస్లో కలుద్దాం. ఆర్ యూ ష్యూర్? యా ష్యూర్, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే, 45 మినిట్స్లో అక్కడ ఉంటాను. నవీన్ పిలిచాడు అన్న ఆనందం ఓ పక్కున్నా, ఎలా రియాక్ట్ అవుతాడు అన్న భయం నాలో ఉంది. ఆ భయంతోనే ఫామ్ హౌస్కి బయలుదేరాను. నవీనేశ్వరి छोटे एक चाय ला. ठीक है, चाय ले लो. बोलो सब क्या होना? एक चाय ला. चाय बना एक. సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. ఎక్కడ చూసావు? ఏయ్, నన్ను ఎక్కడ చూసావు చెప్పు. ఎక్కడ చూడలేదు సార్. ఏయ్, నన్ను ఎక్కడ చూసావు చెప్పు. ఏయ్, చెప్పు సుందరం. సార్ నవీన్ ఆటో అనేది అడుగుతున్నాడు సార్. వాట్? వెంటనే వన్ పట్టుకొని స్టేషన్కి తీసుకురా. ఓకే సార్. హలో అన్నయ్య, నీకే చేద్దాం అనుకుంటున్నాను. త్రిపుర, ఎక్కడున్నావు అమ్మా? ఫామ్ హౌస్లో. ఒకసారి స్కైప్ ఆన్ చేయి. ఆ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈశాన్ చంపింది ఎవరో తెలిసిపోయింది. నవీన ఈశాని దారుణంగా చంపేశాడు. ఐ విట్నెస్ కూడా దొరికాడు. నమస్కారం అమ్మా. నేను ఏ సామగారిని ఫామ్ హౌస్ లో దింపిన ఆటో డ్రైవర్ నండి. ఏ సామగారు నా ఆటోలో సెల్ ఫోన్ మర్చిపోతే తిరిగి ఇవ్వటం కోసం నేను మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళానండి. అక్కడ నవీన్ గారు ఏ సామగారిని కిరాతకంగా చంపటం నా కళ్ళారా చూసానండి. అది తెలిసి నవీన్ గారు నన్ను చంపడం కోసం నా ఎంటపడ్డారండి. ఆయన నుంచి ఎలాగో తప్పించుకుని సీఏ గారి దగ్గరికి వచ్చాను కాబట్టి బతికి బయటపడ్డానండి. ఇప్పుడు దాకా ఈ ఇష్యూ నాకు ఎందుకు చెప్పలేదు అని సీఏ గారు కొట్టారు కూడా. అమ్మా, మీరు కానీ జాగ్రత్తగా ఉండండి. నవీన్ గారు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియట్లేదు. త్రిపుర, ఇప్పుడు నేను నీకెందుకు ఫోన్ చేశానంటే, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వేనమ్మా. నేనా? అవును, నువ్వు ఈషా ఫ్లాట్కి వెళ్ళావా? వెళ్ళాను అన్నయ్య. నువ్వు ఇషా ఫ్లాట్కి వెళ్ళి డైరీ చదివిన విషయం వాడికి తెలిసిపోయింది. వాడు నీ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. నాకు తెలిసి నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి వాడు నిన్ను కూడా చంపేస్తాడు. ఈ మర్డర్కి సంబంధించి వాడు ఎవరిని వదలడం. ఓ పని చెయ్యి, ఈ కేసు క్లియర్ అయ్యాక నువ్వు మీ ఊరు వెళ్ళిపో. వాడు ఏ టైంలోనైనా నీ మీద అటాక్ చేయొచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మాత్రం వాడిని వదలను.